ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రిసెప్షన్ మాత్రం మన స్థాయికి తగ్గట్టుగా చేద్దాంలేండి. త్వరలో నేను కదా పెళ్ళి, హడావుడిగా ఏర్పాట్లన్నీ చేయాలి కదా. ఆ పని చూడండి. సరే వదినా, అలాగే. ఈ లక్ష్మి ఎప్పుడు ఏంటో ఏదో ఒకటి ఆలోచిస్తూ పనిచేస్తూ పండు. విహారి బాబు. ఏంట్రా అది? విహారి బాబు, లక్ష్మికి చేయగలింది కదా. ఏం రాసుకుంటుందని తీసుకెళ్తున్నాను బాబు. సరే పండు, అదిటివు, నేను తీసుకెళ్తాను. నా కూతురి పెళ్ళంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నావు కదే. కంగారు పడక కనకం. చిదిమేస్తుందా ఓ దైవమా, ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. ఏమైనా పంచుకోవాలని అనుకుంటున్నారా? లక్ష్మి కలసి నయ్య కథ ఆదర్శమే కావా. మీ నాన్నగారి విషయంలో మీరు చాలా సతమతమైపోతున్నారు కదా. బాధని గాని భారాన్ని గాని పంచుకుంటేనే తగ్గుతుంది. ఆ జానకి రాముల జంటకు ప్రతిరూపం. పొద్దున్నుంచి ఆ విషయం ఎవరికీ చెప్పలేక, ఎవరితోనూ పంచుకోలేక నాతో నేనే చాలా ఇబ్బంది పడిపోయాను. మీ నాన్నగారి మరణంలో పొద్దున్నొచ్చిన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వ్యక్తం చేసిన అనుమానాన్ని ఎందుకు ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అనుకోలేదు విహారీ గారు? ఇప్పటికీ నాన్న విషయంలో మా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. మళ్ళీ వాళ్లలో ఈ అనుమానం మొదలైతే ఆ బాధతో మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఎఫెక్ట్ అవుతారోనని చెప్పలేదు. అందులోనూ ఆ రిటైర్డ్ ఆఫీసర్ చెప్తున్న వాటికి ఆయన ఎవిడెన్స్ ఉన్నాయని అంటున్నారు. కానీ ఆ ఎవిడెన్స్ ఏంటో తెలియకుండా, నిజ నిర్ధారణ చేసుకోకుండా అందరికీ చెప్పడం కరెక్ట్ కాదు లక్ష్మి. అవును విహారీ గారు, ఒకవేళ ఆఫీసర్ మాటలు ఓన్లీ అనుమానమే అయితే అందరూ బాధపడాలి. అందుకే ముందు నాన్న మరణానికి సంబంధించి ఆయన ఎంక్వైరీ చేస్తానని చెప్పారు. ఒకవేళ ఆయన ఎంక్వైరీలో నిజంగా నాన్నది అనుమానాస్పద మృతి అని బలంగా ఎవిడెన్స్ దొరికితే అప్పుడు నా వైపు నుంచి ఎంక్వైరీ చేస్తాను. నాన్నని ఎవరైనా నిజంగా కావాలని చంపితే వాళ్ళని మాత్రం నేను వదలను. అమ్మగారు చాలాసార్లు చెప్పారు మీ నాన్నగారు చాలా మంచివారని. ఆయన్నెవరు చంపాలనుకుంటారు విహారీ గారు? చెడ్డ వాళ్ళకి, చెడుగా ఆలోచించే వాళ్ళకి టార్గెట్ మంచి వాళ్ళేగా.
అవును, ఆ లగ్న పత్రిక ఆర్పినందుకే ఇంతలా చేయకాలిందా? ఆమ్, కనక మహాలక్ష్మి, ఆ లగ్న పత్రికే ఇంతలా చేయకాలిందా? ఆమ్, అసలు ఏమైంది? ఎందుకు ఇంతలా కాలింది? కనుక నిన్నే మాట్లాడవేంటి? ఆమ్, లేదు విహారీ గారు, లగ్న పత్రిక ఆర్పే ప్రయత్నంలోనే ఇలా కాలింది. ఆ, అంతే కదా? అంతే. పొద్దునుంచి ఏ ఆయింట్మెంట్ రాయకుండా ఉన్నావా? ఓహ్, ఇంతకంటే నొప్పిని, ఇంతకంటే బాధని అనుభవిస్తున్నావు. ఇంకీ గాయం నొప్పి నీకెలా తెలుస్తుంది? ఒక విధంగా ఈ గాయాలన్నిటికీ కారణం నేనే కదా. మీరు కాదు విహారీ గారు, అంతా నా తలరాత. కనకం, మనిషిలోని అసమర్థతకి, చాతగానితనానికి, ఓటమికి, గాయానికి ప్రతివాళ్లు చెప్పుకునే ఓదార్పు పదం తలరాత. అసలు నీకీ తలరాత ఏర్పడిందే నా వల్ల. ఆ తలరాతని మార్చాల్సింది నేనే. సరే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వెళ్ళి పడుకో కనకం. ఇన్ని రోజులు నువ్వు నేను కట్టిన తాళికి అంత విలువనిస్తుంటే అంత పిచ్చేంటి నీకు అనుకున్నాను. ఇప్పుడు నాకు అర్థమవుతుంది నువ్వెందుకు బంధం కోసం అంత తపన పడ్డావో. బహుశా ఈ బంధం పేరే ప్రేమ అంటారేమో. ఆ ప్రేమని నీకు రెసార్ట్లో చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్పే సమయం ఉన్నా చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను. గగనానికి భువనం, భువనానికి గగనం, మన కోసం మనమంటూ నిలిచాయిలా. చినుకంత వర్షం, అణువంత పాశం, సంద్రాన్ని తాకింది సెలయేరులా. ఇది సంతోషమో మేఘ సందేశమో, హరివిల్లు విరిసింది నిశిలో ఇలా. మది సందేహమో విధి సందోహమో, బంధాలు మారాయి ప్రబంధాలుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.